హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఉమెన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే నేను గ్రూప్ 1 గురించి డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఈరోజు జరిగిన వాదనల గురించి అయితే కోర్టులో జరిగిన వాదనల గురించి అయితే డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు తెలిసిన విషయమే కదండి, మనము గ్రూప్ 1 గురించి ఎందుకు ఫైట్ చేస్తున్నాం ఎన్ని డేస్కి వెళ్ళి అనేసి. ఇంకా దానికి జరగాల్సిన న్యాయం అయితే జరగలేదు, అది న్యాయమా కాదా అనేసి కోర్టు అయితే డిసైడ్ అవుతుంది. సో మనకి ఇప్పటివరకు అయితే ఏది కూడా కన్క్లూషన్ రాలేదు. సో మనం వేసిన పిటిషన్స్కి ఆన్సర్స్ రాలేదు, అది కాదు అని దబాయించుకుంటా వస్తూనే ఉన్నారు. అది ఏది కూడా మనకి ఇప్పటివరకు కన్క్లూషన్ అనేది లేదు, ఆన్సర్ కూడా రాలేదు మనం వేసిన పిటిషన్లకి. సో అలాంటిది ఈరోజు జరిగిన వాదనలలో మనకి సుప్రీంకోర్టు న్యాయవాది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ తరపున గ్రూప్ 1 గురించి వాదనలు అయితే వినిపిస్తున్నారనమాట. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 90% వాళ్ళు సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1కి, తెలుగు మీడియం వాళ్ళు 10% వాళ్ళే సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1కి. సో ఇందులో ఎందుకు సెలెక్ట్ అయ్యారు 10% వాళ్ళు? ఇంత మనకి ఒక ఎగ్జామ్లో 900 మెంబర్స్ రాస్తే అందులో 90% ఓన్లీ తెలుగు వాళ్ళు ఉన్నారు, 10% ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే అదే 10%కి 10% మెంబర్స్ వాళ్ళు అవ్వడం ఏంటి? 90%లో ఓన్లీ 10% వాళ్ళు సెలెక్ట్ అవ్వడం ఏంటి? సో ఇందులో ఏదో అన్యాయం జరిగింది తెలుగు మీడియం వాళ్ళకి అనేసి ఈ వాదనలు అయితే వినిపిస్తున్నారు. సో మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అడ్వకేటర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు ఏం వాదిస్తున్నాడు అంటే, అసలు తెలంగాణలో తెలుగు భాషే కాదు, గుంటూరు జిల్లా లేదు అని అంటే కృష్ణా జిల్లా, ఇక్కడ వాడే భాషనే తెలుగు భాష అంటారు. తెలంగాణలో తెలుగు భాషే కాదు అనేసి అవమానిస్తున్నాడు అనమాట. తెలుగు భాషని అవమానిస్తున్నాడు కాదు, అవమానించినట్టే. అసలు తెలంగాణలో తెలుగు భాష అసలు భాషే కాదు అనడం ఆయనకు అసలు ఏమాత్రం రైట్ ఉంది? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనం ఒక ఎగ్జామ్ రాస్తే అందులో 90% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, 10% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. 10% మందికి 10% రావడం, ఈ 90% మందిలో 10% రావడం ఏంటి? వాళ్ళకేమో 90% వాళ్ళు ఓకే అయిపోతారు. అంటే 10%లో జస్ట్ 9 మెంబర్స్ వాళ్ళకి జాబ్స్ వస్తాయంట. తెలుగు మీడియం వాళ్ళకి 90% మంది రాస్తే అందులో 1% వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అవుతారంట. ఇది ఎక్కడ న్యాయము? సో దీని గురించే డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇందులో మన నిరంజన్ రెడ్డి గారు అయితే ఇట్లా మన తెలుగు భాషను అయితే అవమానిస్తున్నాడు అనమాట. తెలుగు భాష అసలు భాషే కాదు అనేసి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తనకే తెలియాలి. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగేటప్పుడు ఏమో అసలు తెలుగు అకాడమిక్ బుక్స్ ఏమో అసలు బుక్సే కావు, ప్రామాణికం కాదు, అవి యూజ్లెస్ అన్నట్టు చెప్పారు. ప్రిలిమ్స్ గ్రూప్ 1 అంటే రాసేటప్పుడు చెప్తారా? అప్పటికప్పుడు ఎట్లా చదువుతారు? మనం ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఒక సిలబస్ తీసుకొని మన చరిత్రనే కాదు అని అంటే ఏం చదువుతారు ఆ మూమెంట్లో? ప్రిలిమ్స్ అప్పుడేమో అసలు బుక్సే కావు అన్నట్టు వాదించారు, చెప్పారు, ఏమంటే చేంజ్ చేశారు. ప్రామాణికం కాదు తెలుగు బుక్స్, తెలుగు అకాడమిక్ బుక్సే కాదు అని అంటే ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి చదువుతున్న వాళ్ళు ఏం అవ్వాలి? సో తెలుగు అకాడమిక్ బుక్స్ ఏమో అసలు ప్రామాణికం కాదు అనేసి అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఏకంగానేమో తెలంగాణలో తెలుగు భాష అసలు భాషే కాదు అని చెప్తున్నారు. ఇంకెన్నెన్ని ఘోరాలు చూడాలో, అసలు భాషనే మార్చేస్తున్నారు అని అంటే ఇంకా ముందు ఇంకెన్నెన్ని చూడాలో అర్థం కావట్లేదు. ఇంకేమేమి చేంజ్ చేస్తారో కూడా తెలియట్లేదు. కానీ ఇది మాత్రం కఠినంగా తీసుకోవాలి, అంత ఈజీగా అయితే తీసుకోకూడదు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు అడ్వకేటర్లు ఉన్నారు కదా, ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ ఏం చేస్తున్నాడు? అంత అవసరం ఏముంది? ఆంధ్ర నుంచి పిలిపియాల్సిన అవసరం ఏముంది? మన తెలంగాణ వాళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేరా? అడ్వకేటర్లకు ఇవ్వట్లేరా? పీపీలు లేరా? అడ్వకేట్ జనరల్ లేరా? వీళ్ళందరూ ఉన్నాక, ఇంతమంది ఉండంగా కూడా నిరంజన్ రెడ్డి గారిని ఎందుకు వాదించడానికి తీసుకొచ్చారో అది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడడం కోసము న్యాయవాదిగా తీసుకొచ్చారు. ఆంధ్రాలో వైసీపీ ఎంపీగా వర్క్ చేస్తున్నాడు. సో అందుకని వాళ్ళ సైడు, ఆంధ్ర సైడు ఇది తెలుగు భాష కాదు, గుంటూరు కృష్ణా జిల్లాలో వాడే తెలుగు భాషనే అదే భాష తెలుగు అంటారు, ఇక్కడ తెలంగాణలో వాడే తెలుగు భాషని భాష కాదు అనేసి అట్లా వ్యతిరేకంగా అట్లా తెలుగుని అవమానించినట్టు మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళకి సపోర్టింగ్గానే మాట్లాడుతున్నాడు. సో ప్రతి విషయంలో గ్రూప్ 1లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మనము లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం రిజల్ట్ వస్తుంది అనేది అది వదిలిపెట్టేసేయాలి. మనకి కోర్టు మనకి ఏం రిజల్ట్ వస్తుందో అది మనం తీసుకోవాలి. అది ఏదైనా సరే, అది మనకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా అనేది పక్కన పెడితే కోర్టు ఏది చెప్తే అది మనం వినాల్సిందే. సో అక్కడి వరకు కూడా వెళ్ళకుండా ఒకటినిక ఒకటి తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయి, అన్యాయంగా జరుగుతున్నటివి ఎదురవుతున్నాయి ఒకటి తర్వాత ఒకటి. ఇలా మన తెలుగు భాషను అవమానించడం అసలు ఎంతవరకు కరెక్టు?
ఈ సేమ్ పేపర్ కరెక్షన్లో కూడా అంతే. గ్రూప్ 1 మనం ఒక ఎగ్జామ్లో ఇంతమంది 100 మెంబర్స్లో 90 మెంబర్స్ తెలుగు వాళ్ళు రాసినప్పుడు తెలుగు మీడియం వాళ్ళని కదా తీసుకొచ్చి పేపర్ వాల్యుయేషన్ చేయించాల్సింది. అది కాకుండా ఇంగ్లీష్ మీడియం అతన్ని రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పేపర్ వాల్యుయేషన్ చేయించారు. సో ప్రతిదీ ఇలాగే అన్యాయం జరుగుతూ వస్తుంది. గ్రూప్ 1 అభ్యర్థులకి ఎవరైతే అన్యాయం అయి ఉన్నారో తెలుగు మీడియం వాళ్ళకి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. ఎవరైనా ఇంతమంది ఇంకా మనం ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. మనం వెయిట్ చేయడం తప్పించి చేసేది ఏం లేదు. ఇంకా లాస్ట్ కోర్టు నుంచి ఏ రిజల్ట్ ఏది వచ్చినా కానీ మనమైతే తీసుకోవాల్సిందే. అది న్యాయమే జరగని అన్యాయమే జరగని అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఈ గ్రూప్ 1కి సంబంధించి మొత్తం డీటెయిల్స్గా ఒక వీడియో చేయమని అంటే నేను టోటల్గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఓన్లీ గ్రూప్ 1 గురించి నేను చేస్తాను. సో ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేసి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.